Party, Vijayanagaram Division, to speak few words about our Arku festival. Thank you. సభకు నమస్కారము. సభా వేదిక మీద ఉన్న పెద్దలు, గౌరవనీయులు ఏఎస్ఆర్ జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, అలాగే అరకు పార్లమెంట్ ఇన్ఛార్జి తేజవతి గారికి, అలాగే పిఓ మేడం గారికి, అసిస్టెంట్ కలెక్టర్కి, అలాగే జనసేన పార్టీ ఇన్ఛార్జి చిరంజీవి గారికి, మన పార్టీ అబ్జర్వర్ శివరామకృష్ణ గారికి, డిఎస్పి గారికి, డిఎఫ్ఓ మేడం గారికి, స్థానిక సర్పంచ్ కొమ్ములు గారికి, అలాగే పెదలబుడు పంచాయతీ సర్పంచ్ దాసుబాబు గారికి, అలాగే ఈ అధికారులకు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్సుమాంజలి తెలియజేస్తూ, నిన్న మీ అందరి సమక్షంలో అరకు ఫెస్ట్ 2026 చాలా ఘనంగా మనం నిర్వహించడం జరిగింది. అలాగే ఈరోజు రెండో రోజు మనము సైక్లింగ్ అనే ఈవెంట్ తీసుకోవడం జరిగింది. ఈ సైక్లింగ్ సుమారు 35 మంది పాల్గొన్నారు. ఈ సైక్లింగ్ ఈవెంట్కి పాల్గొన్నటువంటి యువతకి ధన్యవాదాలు, అలాగే కంగ్రాచులేషన్స్ చెప్తూ, ఇది చక్కటి కార్యక్రమం. నాకు నచ్చినటువంటి ఒక అంశం ఏంటంటే, ఈ సైక్లింగ్ ఈవెంట్లో నో గంజా సే టు నో డ్రగ్ అనే ఆలోచన మన ఎస్పీ గారికి రావడం నిజంగా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎస్పీ గారికి. ఇలాంటి ఫెస్టివల్లో ఈ మెసేజ్ని మన ప్రజల్లోకి తీసుకెళ్ళినట్లయితే చాలా మందిలో మార్పు వస్తుంది. మనం ఎప్పటి నుండో ఒక సే టు నో డ్రగ్స్, నో గంజా అనే మెసేజ్ మనం చేస్తున్నాం. ఇప్పటికే చాలా మార్పులు తీసుకొచ్చాం. మేము ప్రతి హాస్టళ్లలో ఏ స్కూల్కి వెళ్ళినా దీని మీద మేము చాలా సీరియస్గానే మేము మాట్లాడుతున్నాం. మా ప్రభుత్వం ఉన్నంత వరకు ఎక్కడ గంజా కానీ డ్రగ్స్ కానీ ఎక్కడ వినియోగించడానికి వీల్లేదు అని చాలా స్ట్రిక్ట్గా మేము ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ప్రతి స్కూల్లో ఇప్పుడు కట్టడి కూడా చేయడం జరిగింది. చాలా మటుకు మార్పు వచ్చింది. ఇంకా ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ డ్రగ్స్ని, గంజాని పూర్తిగా మనం నిర్మూలం చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒక పార్టీ నాయకులే కాదు, డిపార్ట్మెంట్ వాళ్ళు చేయవలసిన పని డిపార్ట్మెంట్ చేస్తున్నారు. నాయకులుగా మనం బాధ్యత తీసుకోవాలి. గ్రామాల్లో అవేర్నెస్ తీసుకురావాలి. మన ఎవరెవరైతే గంజా పండిస్తున్నారో వాళ్ళని మనం కంట్రోల్ చేసుకుంటే ఆటోమేటిక్గా మన ఏరియాలో గంజా తగ్గిపోద్ది. ఎందుకంటే మనం కనుక అది తగ్గించకపోతే అది మన జాతిని పూర్తిగా సర్వనాశనం చేయడానికి కూడా అవకాశం ఉంది. మేము చాలా భయపడ్డాం. రాబోయే యువత యొక్క భవిష్యత్తు ఏంటి, అసలు గిరిజన సమాజము ఇంకొక 20-30 సంవత్సరంలో చాలా ప్రమాదంకి గురి అయ్యే పరిస్థితి ఉంది, గిరిజన సమాజం నాశనం అయ్యే పరిస్థితి ఉంది అని చాలా భయపడ్డాం. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో విచ్చలవిడిగా గంజాయి స్కూల్లో, కాలేజీలో, డిగ్రీ కాలేజీలో, జూనియర్ కాలేజీలో, తర్వాత స్కూళ్ళలో, హై స్కూల్ లెవెల్ వరకు పిల్లలు గంజా తాగడం, డ్రగ్స్ సేవించడం ప్రత్యక్షంగా కళ్ళారా మేము చూసాం. మేము చాలా భయపడ్డాం. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ పూర్తిగా కంట్రోల్లోకి తీసుకురావడం జరిగింది. ఆ విషయంలో కలెక్టర్ గారు కానీ మన ఎస్పీ గారు కానీ చాలా చొరవ తీసుకున్నారు. అలాగే దీన్ని ఇంకా ముందుకు కొనసాగించినట్లయితే
ఇంకొక 5 సంవత్సరాల్లో దీన్ని పూర్తిగా మనం కంట్రోల్ చేయగలుగుతాం. మన గిరిజన పిల్లల భవిష్యత్తుని మనం కాపాడుతాం, గిరిజన సమాజాన్ని మనం కాపాడుకోగలుగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈ పెస్ట్కి సంబంధించి మనం చాలామంది బయట వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, ఎందుకు ప్రభుత్వం ఇంత 8 కోట్లు వెచ్చించి ఈ ఫెస్టివల్ చేయడం అవసరమా, ఇది వేస్ట్, వృధా ఖర్చు అని ప్రతిపక్షం ఇవాళ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతిపక్షం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఈ ఫెస్టివల్ చేయడం వలన, ఈ ఫెస్టివల్ అరకు ఫెస్టివల్ చేయడం వలన మనకు అంతర్జాతీయంగా ఉన్నటువంటి పర్యాటక ప్రేమికులను మన ప్రాంతానికి రప్పించడం అవుతుంది. ప్రపంచాన్ని అరకుకి ప్రపంచాన్ని పరిచయం చేసినట్లు ఉంటుంది. అరకు కోసం ప్రపంచం వ్యాప్తంగా ఒక గట్టి మెసేజ్ వెళ్తుంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల అరకుకి ఒక బ్రాండ్ క్రియేట్ అయింది. అరకు అంటేనే చంద్రబాబు నాయుడు గారు, అరకు టూరిజం అంటేనే చంద్రబాబు నాయుడు గారు, అరకు కాఫీ అంటేనే చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి అరకుని ఏదో రకంగా అంతర్జాతీయంగా ప్రపంచ స్థాయిలో మంచి గుర్తింపు తీసుకురావాలన్న ఒక ఆలోచనతోటే మన ముఖ్యమంత్రి అరకుకి రకరకాల ప్రోగ్రామ్స్ పెడుతున్నారు. అందులో భాగంగానే ఈరోజు ఫెస్టివల్. కాబట్టి ఇది రావడం వలన ప్రపంచ ప్రేమికులందరూ, ఈ ప్రకృతి ప్రేమికులందరూ మన ప్రాంతానికి వస్తారు. మన చదువుకున్నటువంటి యువతకి ఉపాధి దొరుకుతుంది, ఆదాయం పెరుగుతుంది, వ్యాపారాలు చేసుకోవచ్చు, అన్ని రకాల లాభాలు ఉన్నాయి. అలాగే రాబోయే రోజుల్లో పెట్టుబడులు వస్తాయి. అరకుకి ఇప్పటికి చాలా మంది మీ అరకులో పెట్టుబడి పెట్టి లాడ్జీలు కడతాం, అక్కడ మీ యువతకే మేము ఉపాధి ఇస్తాం అని చాలా మంది కాంటాక్ట్ కూడా చేస్తూ ఉన్నారు. ఎందుకు? అరకులో ఒక బ్రాండ్ క్రియేట్ అయింది కాబట్టి. అవి గమనించకుండా ఏదో బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు, అది అయితే కరెక్ట్ కాదు. ఇంకొకటి, ఈ ఉత్సవం సందర్భంగా చాలా మంది వస్తుంటారు కాబట్టి ఇక్కడ ప్లాస్టిక్ పొల్యూషన్ లాంటిది, వ్యర్థ పదార్థాల పొల్యూషన్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటిని కూడా ఎక్కడ ప్లాస్టిక్ పొల్యూషన్ ఏర్పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులందరికీ కోరుకుంటూ, ఎక్కడికక్కడ ఎటువంటి సమస్యలు లేకుండా మనము జాగ్రత్తలు తీసుకుంటూ ఈ అరకు ఫెస్టివల్ని దిగ్విజయంగా ముగించాలని, అరకు ఫెస్టివల్ ఇది మన బాధ్యతగా తీసుకొని దీన్ని జయప్రదం చేయడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ, ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి అరకు ఫెస్టివల్ నిర్వహిస్తున్నందుకు అధికారులకు మా నాయకుల తరపున, మా కూటమి నాయకుల తరపున, మా ప్రజల తరపున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you so much for the wonderful speech. Okay. I request all the players, participants to come on the stage and we'll take a group picture. All the participants. All the participants. అందరూ పార్టిసిపెంట్స్ అందరూ ఇక్కడికి వచ్చి గ్రూప్ పిక్చర్స్ కోసం